డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఇడుపులపాయ కేంద్రంగా ఎన్నికల శంకారావ భేరీని సీఎం జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో మోగించనున్నారు. ఇక్కడ తొలుత ఆయన సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం కూడా బస్సు యాత్ర ప్రారంభిస్తారు. ప్రొద్దుటూరులో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ జరగబోతుంది. అసలు సభకు సంబంధించి ఎలా ఉండబోతుంది ఏంటంటే విషయం కార్యకర్తలు ఉన్నారు పలువురు, ఇక్కడ వారిని అడిగి తెలుసుకోవచ్చు. చెప్పండి సభకు సంబంధించి అంటే ఎక్కడ పోయినా కూడా మనం సక్సెస్ఫుల్గానే సభలు జరుగుతున్నాయి. సిద్ధం సభలు అయితే చెప్పలేని, దేశంలోనే ఎక్కడ లేకున్నంత సక్సెస్ఫుల్గా సిద్ధం సభలు జరిగినాయి. ఇది కూడా అలాగే ఫుల్ సక్సెస్ఫుల్గానే జరుగుతుంది. కార్యకర్తలు కూడా అంతా సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గం కూడా మా సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది. అంటే పథకాలను చూసి ఈ నవరత్నాలే కాకుండా ఎక్కడ ఏది చెప్పినా ఆయన చెప్పుకునేది కూడా చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. పథకాలన్నీ సక్సెస్ఫుల్గా జరిగినాయి, అభివృద్ధి కూడా అలాగే ఉంది. అన్నీ చూస్తున్నారు ప్రజలు, చూడుకున్న వాళ్ళు కాదు, సక్సెస్ఫుల్గానే ఉంది. మీరు చెప్పండి అమ్మా, ఈరోజు సభ జరగబోతోంది, ఎలా ఉండబోతుంది సభ? జగన్ చేసేటి అన్నీ బాగున్నాయి, పథకాలు బాగున్నాయి. ఆయన రాజ్యం వెళ్ళేటోళ్ళమంటే దేవుడు వెళ్ళినట్టుంది. వర్షాలు బాగా వచ్చాయి, అందరూ ఊళ్ళలో బతికేళ్ళు ఊళ్ళలో లక్షణంగా బతుకుతున్నారు, అన్నీ సంతోషంగా ఉన్నాయి. జగన్ కార్యకర్తలం మేము. మీరు చెప్పండి. జగన్ పెట్టిన ప్రతి ఒక్క నవరత్నాలు ప్రతి ఒక్కటి బాగా చేశారు. ఇంకా ఈసారి జగన్ వస్తే ఇంకా ప్రపంచం ఇంకా చాలా అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాము. మళ్ళీ జగనే రావాలని ప్రతి ఒక్కరూ మహిళలు ఎంతో అంత ఉత్సాహంగా కోరుకుంటున్నారు. మళ్ళీ జగనే రావాలి. జై జగన్. జగన్ చేసిన పథకాలు చాలా అందరికీ చాలా మంచి మేలు పథకాలు. కానీ ఇప్పటికి అందరూ కోరుకుండేది జగనే సీఎం కావాలని చాలా మంది కోరుకుంటున్నారు, అందరూ కోరుకుంటున్నాం. ఆయన వచ్చేది ఆయనే, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది ఆయనే. అన్ని పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. జై జగన్. ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు కదా, పొత్తులో భాగంగా బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. వీళ్ళందరూ కూడా ముగ్గురు కలిసి పోటీ చేయబోతున్నారు. ఈయన మరోవైపు సింగిల్గా పోటీ చేయబోతున్నారు. ఎలా ఉండబోతుంది? వాళ్ళు ఎంతమంది పొత్తు పెట్టుకున్నా ఏమి జరగదు, వాళ్ళని ఉంటే ఏం కాదు. ప్రతి ఒక్క మనిషి అంతా ఈయన పక్కనే ఉన్నాము, ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడనే ఉన్నాము. కాబట్టి వాళ్ళు ఎంతమంది పోటీ పెట్టుకున్నా ఏం రాలేరు. వాళ్ళకి డిపాజిట్లు కూడా తక్కువ. వచ్చేది జగన్, జై జగన్. మొత్తానికి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ డిపాజిట్లు కూడా రావు వాళ్ళకు మొత్తానికి. మీరు చెప్పండి ఎలా ఉంది అసలు? మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ చేరుకున్నంత కూడా సభకు సంబంధించి ప్రొద్దుటూరులో ఎంతమంది హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి ఏంటి అసలు? జనాలను లెక్కేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జరిగిన 4 సిద్ధం సభలు చూసుకోవచ్చు. ఊహించిన విధంగా, ఎక్స్పెక్ట్ చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన కోసం అభిమానంతో వచ్చిన వాళ్ళు కావచ్చు, ఆయన పార్టీ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు ఆయనను మళ్ళీ సీఎంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరు ఆప్యాయతతో ఉన్నారు. నెక్స్ట్ కూడా అది జరుగుతుంది. ఇది ఇప్పుడు పొత్తుల విషయానికి వస్తే ఒక మాట చెప్తా. జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని కొట్టలేక పవన్ కళ్యాణ్ కావచ్చు, టీడీపీ కావచ్చు, పక్క నుంచి నేషనల్ పార్టీని తెచ్చుకున్నారు బీజేపీ అని. వాళ్ళు ఎన్ని పార్టీలు తెచ్చుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డిని కొట్టలేక తెచ్చుకున్నారు. పచ్చిగా చెప్తారు ఎవరైనా సరే. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు, ఎవరన్నా రాని. జై జగన్. మీరు చెప్పండి. జగన్ అన్న కోసం నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఒక ఇండస్ట్రీ నడుపుతున్నాను. ప్రజెంట్ విద్యా వైద్యాన్ని ఫ్రీ చేసినందుకు జగన్ అన్న కోసం హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి నేను జగనన్నతో సిద్ధం, జగనన్నకి ఓటు వేయించేందుకే ఇంత దూరం వచ్చి యూత్ని ఎంకరేజ్ చేసేందుకు వచ్చాను. జై జగన్. సిద్ధం. మీరు చెప్పండి ఎలా ఉండబోతుంది సభ? ఈ సభని ఎవరు ఊహించిన విధంగా అంతకంటే ఘనంగా ఉంటుంది. ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన 4 సిద్ధం సభలు, 4 పార్లమెంట్ నియోజకవర్గాలు అయితే ఇప్పుడు కేవలం మరొక 21 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 21 మేము అంతా సిద్ధమని కార్యకర్తల కోలాహలంతో జరిగే సభ ఇదంతానా. ప్రతి సభకి కూడా అనూహ్య వీధిలో రెస్పాన్స్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసిన నవరత్నాల పథకాల వల్ల దిగువ మధ్యతరగతి ప్రజలందరికీ కూడా చాలా మంచి జరిగింది. దానికోసం నేను కేవలం విశాఖపట్నం నుంచి ఇక్కడికి నేను కూడా జగనన్నతో సిద్ధం తెలియజేయడం కోసం ఇక్కడ దాకా వచ్చి నేను నా వంతు సంకీపం జగనన్న కోసం నేను తెలియజేయడానికి వచ్చాను. అంటే ఇప్పటికే పొత్తులో భాగంగా జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, అన్ని పార్టీలు కూడా పొత్తులో ఉన్నాయి. ఓ పక్క సింగిల్గా పోటీ చేయబడుతున్నాయి. ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు బలవంతుడు కాబట్టే పొత్తులో ఎంతోమంది వస్తున్నారు. ఎంతమంది వచ్చినా ఆ పొత్తుని చిత్తు చేయడానికి మా అందరి ముందు నిలబడింది కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకలే. ఆయన ముందు నిలబడలేక వీళ్ళందరూ పొత్తులో పెట్టుకొని పొత్తులో భాగంగా అందరూ ముందుకు వస్తున్నారు.
దమ్ముంటే ఎవరైనా ఒకళ్ళు ధైర్యంగా ఒకళ్ళు ఇండివిజువల్గా నిలబడలేక ఎప్పుడైతే కొట్టేవాడు బలవంతుడు అవుతాడో అప్పుడే బలహీనవంతులు అందరూ ఒకటయ్యి కొడదాం అనుకుంటారు. కానీ ఎంత గింజుకున్నా ఎన్ని చేసినా సరే మళ్ళా అధికారంలోకి వచ్చే జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా గెలిచేది మన ప్రజల ప్రభుత్వమే. జై జగన్. బాలింతలకు సాయం చేసినాడు, గర్భపాతలకు సాయం చేసినాడు, ముసలిళ్ళకి సాయం చేసినాడు, సన్న బిడ్డలకు సాయం చేసినాడు, హై స్కూల్లో బిడ్డలకు సాయం చేసినాడు, ప్రతి ఒక్కరికి సాయం చేసినాడు. ముసలిళ్ళు అందరూ నా బిడ్డ జగన్ అంటే నా బిడ్డ అనేది ఆత్కర్తలు ఉన్నారు. 40 ఏళ్ళ లెక్కలు చేసినాడు, అన్నీ ఇచ్చినాడు. అందుకు జగన్కు మేము వేస్తాం నాయన, జగన్ అంటే మా బిడ్డ అని మేమందరం మేము కోరుతాము. అందరికీ జయము, అందరూ జగన్కే వేయాలా. అవును, మీరు ఇప్పుడు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవాలని ఆకాంక్షిస్తున్నారా? ఎట్లా అందరికీ చెప్తున్నారు? ఏమి తీసుకోలే, జగన్ మీదనే ఉన్నారు. ముసిలి ముతక అంతా మొత్తము 40 ఏళ్ళ లెక్కలు ఇచ్చిన వాళ్ళకు జగనే అనుకుంటున్నారు, ముసలి జగనే అంతా జగనే అంటున్నారు నాయన. అది కంట్రోలు. అంటే మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నారా? జగనే రావాలని కోరుకుంటున్నాము. మేము జగనే మా బిడ్డ, జగనే మాకు తండ్రి అనుకుంటున్నాం. మీరు చెప్పండి, మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నారా? జగనన్న మళ్ళా పక్క రావాలా. జగనన్నకు పోటీలు ఎవరు లేరు. పులివెందుల పులిబిడ్డ పోటీయే లేరు ఎవరే కానీ. జగనన్నకు జనసేన కానీ తెలుగుదేశం కానీ ఎవరైనా సరే పోటీ రాలేరు. 175కి 175 కన్ఫర్మ్గా వస్తాయి. జై జగన్. ఎందువల్ల అంత ధీమాతో ఉన్నారు? జగనన్న మాకెంతో మేలు చేసినాడు, బిల్డింగులు ఇచ్చినాడు, ఎంతో అభివృద్ధి చేసినాడు, మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసినాడు. కాబట్టి మళ్ళీ మన ప్రజలంతా జగనన్నే కోరుకుంటున్నారు. అందుకే మళ్ళీ జగనన్నే రావాలి మాకు ముఖ్యమంత్రిగా. అందుకే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ మనకు ఇంకా డెవలప్మెంట్, మన ఆంధ్రప్రదేశ్ను డెవలప్మెంట్ చేస్తాడు. జై జగన్. మీరు చెప్పండి, ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుంది. ఇది సభ చాలా అద్భుతంగా ఉంది. జనాల్లో కానీ స్పందన చాలా బాగుంది. మేము ఇక్కడే మా చక్రాపేట మండలం ఎండికోరు మాది. మేము కడపలో ఉంటాను నేను మామూలుగా. నా పేరు జూనియర్ జగను. ఈ సభ చాలా బాగా అద్భుతంగా సక్సెస్ అవుతుంది. మేము జగనన్నకు మళ్ళీ సీఎం చేసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాము, ఎంత దూరమైనా వెళ్తాము. తన కోసం మేము ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము. మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పండి. కే ఎరుగు నుంచి వచ్చాము, పాదయాత్ర చేసుకుంటాం. అన్నం లేక పెరుగులేదు, మా జగన్ సార్కి తిరుగులేదు. జగన్ సార్ అనేక సంక్షేమ పథకాలు చాలా అభివృద్ధి చేశాడు. మేమంతా కూడా ఎరుగుడు ఈ అబ్బాయి ఈరోజు పాదయాత్ర చేశాడు. ఎరుగుడు నుంచి ఒకసారి ఫోకస్ చేయండి సార్. ఈ అబ్బాయి నడుచుకుంటూ వచ్చారు. జగన్ సార్ అంటే యూత్ అందరూ కూడా ఎటువంటి ఇది లేకుండా ఉద్యోగాలు కావచ్చు, అభిమానం అంటే తన్నుకుంటూ వచ్చేస్తారు. రాబోయే ఎలక్షన్లు కూడా కావాలి, వచ్చేది కూడా జై జగన్మోహన్ రెడ్డి. జై జగన్. అన్నంలో తిరుగులేదు జగనన్నకు, అన్నంలో పెరుగులేదు జగనన్నకు తిరుగులేదు. సో మొత్తం మీద జగన్కు ఈసారి తిరుగులేదు. ఎందుకంటే జగన్ చేపట్టినటువంటి సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా ఆయన చేసిన అభివృద్ధి ఆయన గెలిపిస్తాయి. ఎందుకంటే ప్రజలు కూడా ఇక్కడికి తండోపతండాలుగా వస్తున్నారంటే దానికి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు. అదేవిధంగా ఏదైతే మీరు చెప్పండి. మాది నెల్లూరు. నెల్లూరు ఎడదూరు మండలం పార్లపల్లి ఎడదూరు నా కాపురం. ఇల్లు లేదు. జగన్మోహన్ రెడ్డికి కళ్యాణం చేయించాను. కళ్యాణం కాచి నా దగ్గర ఉన్నది. ధర్మం కాదా, మా అన్న మా అన్న కొడుకులు అంతా నిక్కేశారు. అందువల్ల చేయించాను, కళ్యాణం చేయించాను. ఎక్కడికి తిరిగాను. ఈ పోలీసు వాళ్ళు పంపించడం లేదు, ఆయన కలవడం లేదు. మీదేవరు? అదే పురిజిపల్లె. జగన్ కోసం వచ్చారా? జగన్ ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ వస్తున్నా జగన్? జగనే కావాల్సిందే. ఎంతో సో తిరిగి జగన్మోహన్ రెడ్డి
ఖచ్చితంగా అధికారంలోకి వస్తారన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మనం చూడొచ్చు ప్రధానంగా ఇక్కడంతా కూడా కోలాహలంగా ఎప్పటికప్పుడు కూడా అటు పలు ప్రాంతాల నుంచి కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కూడా అటు పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, అంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలే ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి తెస్తానటువంటి భావన కూడా అటు కార్యకర్తల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇంకో కార్యకర్త ఉన్నారు, ఆయన అడిగి తెలిసిన పెడతాను. చెప్పండి, ఎలా ఉంది సభలు, ఎలా ఉన్నాయి? మాయే చెప్తాలే సభలు ఎలా ఉన్నాయి? సభలు చాలా బాగున్నాయి. జగనన్న కంపల్సరీ 1,00,000 మెజార్టీ పైన సాధిస్తాడన్న ఈసారి. కేవలం జగన్మోహన్ రెడ్డి గెలిపే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు సాధించే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు జరుగుతున్నటువంటి సభలు ఎలా సక్సెస్ కాబోతుంది? 155 పైన వస్తాయన్న ఈసారి కంపల్సరీ జగనన్నకు. లేదంటే కనుక 175 కూడా కంపల్సరీ సాధించే అవకాశం కంపల్సరీ జగనన్న సాధిస్తాడనమాట. ఈ జరిగిన అభివృద్ధి ఇవన్నీ తెలుసుకుంటే కనుక. చెప్పండి. అన్ని అభివృద్ధులు బాగా సకరంగా జరిగినాయి. చిన్న పిల్లల కన్నా అంటే పెద్దవాళ్ళ వరకు రైతుకు బాగా అభివృద్ధి జరిగింది. బాగా అకౌంట్లలో చేతులకి కన్నా అది మాకు బాగా జరిగింది. అదే సన్న వాళ్ళకు బాగా జరిగింది కాబట్టి మేము ఇంత దూరం వచ్చాము. బాగా ఆయన చేసిన మంచి పనుల వల్లే ప్రజలు ఆయన ఎన్నుకుంటారు. మళ్ళీ 2024లో ఖచ్చితంగా ఆయనే సీఎం చేస్తారు. ఎన్ని సీట్లు అయినా రాని, ఎన్ని కూటమిలు ఎంతమంది పొత్తులైనా గలవని ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ మన ప్రభుత్వానికి ఆయన చేసే మంచి పనుల వల్లే ఈ జనం మళ్ళీ ఆయనకి అభిమానులు వచ్చాము మేము అందరం కార్యకర్తలు. అదే ఎన్టీఆర్ జిల్లా జగేపేట నియోజకవర్గం. మాకు జగన్ గారు కావాలని ఇక్కడ నుంచి వచ్చాను. రాత్రి 9 గంటలకు బయలుదేరిను. 600 కిలోమీటర్లు మేము దూరంతో వచ్చినామని జగన్ గారిని కలుసుకుందామని వచ్చాను. ఎందుకు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు? మాకు అభిమానంతో వచ్చినాం. జగన్ అంటే అభిమానం మీద వచ్చినాం. ప్రతి ఒక్క మీటింగ్కి వెళ్తున్నాం, సిద్ధం మీటింగ్లు. ఇక్కడ కూడా రావాలనుకున్నాం. బస్సు యాత్రలో మేము కూడా పాల్గొందామని వచ్చినాం దూరం. నిన్న బయలుదేరినాం. ఈ ఉదయం 9:30 కల్లా ఇక్కడికి వచ్చినాం. వచ్చి ఇక్కడే భోజనాలు మొత్తం బాగానే ఉండే. జగనన్న కోసం ఉన్నాం. బస్సు యాత్ర పాల్గొంటాం అందరం. మళ్ళీ ఈ యాత్రను కూడా మేము విజయవంతం చేయాలి. ఈ యాత్రను కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం మేము. జగన్ అన్న ఏమంటున్నాం. జై జగన్. మాగాల గ్రామం కొమ్మినేని రవిశంకర్ గారు యూత్. అయితే ఎన్ని పార్టీలు కూడా కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గెలుపు తిరుగులేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకున్నటువంటి తరుణంలో కూడా అటు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరుగుతున్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి పలువురు కార్యకర్తలు చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.